రేపు జమ్మూ కాశ్మీర్ లో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కాశ్మీర్ లో చినాబ్ రైల్వే బ్రిడ్జి, వందే భారత్ రైలు సహా పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. రైల్వే నెట్వర్క్ తో పాటుగా టూరిస్టుల సంఖ్య పెరుగుతుందన్నారు సీఎం ఒమర్. ఇక ప్రధాని రాకతో పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేశారు అధికారులు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారి జమ్మూ కశ్మీర్లో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కశ్మీర్లో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత టూర్ ఉండటంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైలు వంతెన ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. ఆ వంతెన ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్ లో భాగంగా చీనాబ్ బ్రిడ్జిని నిర్మించింది ప్రభుత్వం. 359 మీటర్ల ఎత్తులో నిర్మించారు. బ్రిడ్జి నిర్మాణంతో కశ్మీర్ లోయకు ప్రత్యక్ష రైల్వే కనెక్టివిటీ సౌకర్యం లభించింది. ఈ రైల్వే లింకును 1997లోనే ప్రారంభించినప్పటికీ భౌగోళిక, వాతావరణ సవాళ్లతో ఆలస్యమైంది. చీనాబ్ రైల్వే వంతెనను ప్రారంభించిన తర్వాత రైలులో కత్రాకు ప్రయాణిస్తారు ప్రధాని మోదీ. మార్గ మధ్యలో అంజీఖాడ్ పై కేబుల్ స్టెయిడ్ వంతెనను పరిశీలించనున్నారు. ఆ ప్రాజెక్టులో పాల్గొన్న రిటైర్డ్ ఉద్యోగులు సహా రైల్వే ఇంజనీర్లతో మాట్లాడనున్నారు ప్రధాని. ఆ తర్వాత కత్రాలో వందే భారత్ రైలు ప్రారంభిస్తారు. అక్కడే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని మోదీ. కత్రాలో ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించారు సీఎం ఒమర్ అబ్దుల్లా. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి కత్రా రైల్వే స్టేషన్లో భద్రతను సమీక్షించారు. జూన్ 7వ తేదీ నుంచి కత్రా, శ్రీనగర్ మధ్య వందే భారత్ రైలు సేవలు ప్రారంభమవుతాయన్నారు. జమ్మూ కశ్మీర్లో శాంతి భద్రతలకు పటిష్ట ఏర్పాట్లు చేశామని చెప్పారు. కశ్మీర్ అంతటా రైలు సర్వీసులు నడుపుతామని చెప్పారు సీఎం ఒమర్. जबकि वज़ीर आज़म साहब आके यहाँ से उस रेल का उद्घाटन करेंगे और इससे हम सबको फ़ायदा होगा. इससे टूरिज़्म को फ़ायदा पहुँचेगा, इससे जो लोकल रहने वाले लोग हैं उनको इसका फ़ायदा होगा और हमारी ट्रेड को फ़ायदा होगा. तो इकोनॉमी में हर किसी को इसका फ़ायदा है. और आप देखें तो टिकटों की कीमत जो है वो ज़्यादा नहीं है. तो ये हमारे लिए एक बहुत बड़ी बात है. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారి కశ్మీర్కు ప్రధాని వస్తుండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు అధికారులు.